హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రజెంట్ మనతో పాటు అనంత శ్రీరామ్ గారు ఉన్నారు. మనం చూసాం పురుష ట్రైలర్, టీజర్, అసలు సాంగ్స్ ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఎదిరిపోయేలా ఉంది. ఆయన మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నానండి, చాలా బాగున్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, మిమ్మల్ని ఒక లాయర్ క్యారెక్టర్లో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ క్యారెక్టర్? ఎలా వాదిస్తానో తెర మీదే చూడాలి. సార్ చాలా లాయర్ క్యారెక్టర్స్ వచ్చాయి, చాలామంది చేశారు. బట్ మీ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది, కీ రోల్ ప్లే చేస్తుందా ఈ మూవీలో? ఈ మూవీలో కథకి ఒక చిన్న శీల లాంటి పాత్ర, అందులో సమస్య లేదు. కానీ వినోదానికి మాత్రం ఏ లోటు ఉండదు ఈ పాత్రలో. సార్ ఇప్పుడు డెఫినెట్లీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, మనం అందరం చూస్తుంటాం రెగ్యులర్గా. మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి గొడవలు తప్పవు కామన్గా. సో మీరు యాజ్ ఎ లాయర్గా మీరు హస్బెండ్కి సపోర్ట్ చేస్తారు, ఇటు వైఫ్కి సపోర్ట్ చేస్తారు, లేదా పురుషులకి సపోర్ట్ చేస్తారు, ఫీమేల్స్కి సపోర్ట్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు సార్? ఇది ఒక ఎవ్వరికీ అర్థం కాని ఒక శాస్త్రం అండి. నేను ఒక అంటే చిన్న గంభీరమైన విషయమే చెప్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో ఒక జడ్జి ఉన్నారనమాట. ఆయన ఆయన తీర్పులు ఎన్నో ఉన్నాయి. విడాకుల కేసులో, డైవర్స్ కేసులో చాలా తీర్పులు ఇచ్చారు. ఆఖరికి వాళ్ళ అమ్మాయి పెళ్ళిదే ఏదో సమస్య వచ్చింది. అది కోర్టులో కాకుండా ఆ ఊర్లో పెద్ద మనుషుల్లో పెట్టి దానికి పరిష్కారం చేయమని చెప్పి పెద్ద మనుషుల చేతుల్లో పెట్టి అలాగా ఆ సమస్యని హ్యాండిల్ చేశారనమాట. అంటే ఒక ప్రభుత్వం, చట్టం, అధికారం ఇచ్చిన వ్యక్తి కూడా ఈ సమస్యను హ్యాండిల్ చేయడానికి మళ్ళీ పెద్ద మనుషుల దగ్గరికి రావాల్సి వచ్చింది. బట్టి నాకు ఆన్సర్ అర్థమైపోయింది సార్. కాబట్టి ఈ సమస్య ఎవడు పుట్టించాడో అడిగే తెలియాలి. కానీ మనం అందరం గొప్ప సందేశం ఇచ్చాము అనుకుని ఎవరికారు ఫీల్ అయితే కుదరదు. సార్ పురుష టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో టైటిల్, సో మీకు ఏమనిపించింది సార్ అసలు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు కానీ, స్క్రిప్ట్ మీకు చెప్పినప్పుడు కానీ, ఆ టైటిల్ గురించి చెప్పినప్పుడు కానీ? ఆహా అని ఏదైతే ఉందో, మనం నవ్వుతున్నప్పుడు కూడా ఆహా అన్న సౌండ్ చేస్తాం కదా, దానికి చిహ్నంగా పెట్టుకోండి అంతే. పురుష అనేది పురుషుడు నవ్విస్తాడు ఈ సినిమాలో. అది సార్ ఇందులో మీ రోల్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, వీరు గారు మీకు ఈ స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి సార్? నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, 2.5 గంటలు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నేను రాసి పెట్టుకున్న ఒక పాట బయటికి తీశాను. మీరు 5 సన్నివేశాలు చెప్పారు, 6వ సన్నివేశంగా ఈ పాట పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ సినిమాకని అని చెప్పాను. అంటే అసలు నా దగ్గర అప్పుడు కాగితం మీద రాసి కూడా లేదు ఆ పాట. గుర్తుందంటే మామూలుగా పాట అంతా పాడి వినిపించాను, గుర్తుంది. చూసేటప్పుడు ఆయనకి చాలా సంతోషం అనిపించింది, ఈ పాట పెట్టుకుంటే సినిమాకి బాగుంటుందని. అలాగే దాన్ని కీరవాణి గారి చేత పాడించారు. జాలి పడేదెప్పుడు మగాడి మీద జాలి పడేదెప్పుడు, అలా జాలి పడాలంటే సాటి మగాడైనా జంకుతాడు తమ్ముడు. సార్ ఇందులో చూసుకుంటే 5 సాంగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సార్. సో ఏంటి సార్ ఈ 5 సాంగ్స్ వెనకాల మీరు ఇంత, అంటే పురుషుల గురించి ఇంత రాయడానికి రీజన్? ఇందులో దీని తర్వాత వైఫ్ అంటే అని ఒక పాట కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కూడా నలుగురు ఆడవాళ్ళు కలిస్తే నగల గురించో చీరల గురించో మాట్లాడుకుంటారేమో, కానీ నలుగురు మగాళ్ళు కలిస్తే ఆడవాళ్ళ గురించో మాట్లాడుకుంటారు. అలా వీళ్ళ ఈ సినిమాలో ఉన్న 4 ముఖ్యమైన పాత్రలు, ముఖ్యంగా 3 ముఖ్యమైన పాత్రలు కలిసినప్పుడు అలా వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుకునే సందర్భం అన్నమాట వైఫ్ అంటే అనేది. అది అందరికీ కనెక్ట్ అయ్యే పాట. జాలి పడేటప్పుడు అనేది యూనివర్సల్ ఎమోషన్, అందులో ఏమాత్రం డౌట్ లేదు. చాటు అనేది చాలా అందమైన ప్రేమ కథ. తెల్లారిందే అనేది కూడా ఇంకొక అందమైన ప్రేమ కథ. ఈ 2 పాటల్లోనూ కాలం చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది. అలాగే ఒక కరిగే మనసే అని ఒక మంచి బ్రేకప్ సాంగ్ ఉంది. ఇంకా అన్నీ ఉన్నాక పురుషుడు అన్న తర్వాత ఫ్రస్ట్రేషన్ వచ్చిన తర్వాత కాస్త వినోదం కోరుకుంటాడు కాబట్టి ఐటమ్ సాంగ్ కూడా దేవనాయకి పాటను పెట్టడం జరిగింది. సార్ జనరల్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవ అయినప్పుడు ఫస్ట్ సారీ ఎవరు చెప్పాలి సార్? మీరు ఇది $1 మిలియన్ క్వశ్చన్ అడిగారు.
జనరల్గా ఎవరు తగ్గితే మంచిది అంటారు? దేవుడు చెప్పాలండి సారీ. అసలు ఇలాంటి రెండు భిన్నద్రవాళ్ళని సృష్టించి వాళ్ళని ఒక చోట పెట్టి కొట్టుకోమని పంపాడు కదా, ఫస్ట్ సారీ దేవుడు చెప్పాలి అసలు. సార్ డైరెక్టర్ వీరు గారి గురించి ఏం చెప్తారు? వీరు గారు ముఖ్యంగా ఆయన పూర్వాశ్రమంలో మన సినిమా టైటిల్స్ని డిజైన్ చేస్తూ ఉండేవారు. అంటే మనకి తెలియని చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అనమాట. ఒక టైటిల్ లోగో ఎలా ఉంది, ఆ టైటిల్ అంటే ఆ స్ట్రోక్ని బట్టి కూడా సినిమా లక్షణం అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు బాపు గారి టైటిల్స్ చూసారనుకోండి, బాపు గారి ఫాంట్లు ఉంటాయి. ఇది అచ్చ తెలుగు సినిమా, తెలుగు భావోద్వేగాలన్నీ దీంట్లో ఉంటాయని అర్థమైపోతూ ఉంటుంది కదా. అలా ప్రతి టైటిల్కి ఒక భావోద్వేగం ఉంటుంది ప్రతి టైటిల్ వెనకాల, లేదా ఒక కమ్యూనికేషన్ ఉంటుంది. అది తెలియాలంటే సినిమా తాలూకు పూర్తి లక్షణాన్ని అవపోసన చేసుకుని ఆకలింపు చేసుకునే లక్షణం కావాలి. కాబట్టి అన్ని వందల సినిమాలకి పనిచేసిన అనుభవం ఉండడం వల్ల ముఖ్యంగా పేపర్ మీద సినిమాని చాలా బలంగా ఉంచారు. తెర మీద ఎలా ఉంటుందంటే రేపు మీరు చూడబోతున్నారు, కానీ మాకు ముందు తెలిసేది పేపర్ మీద సినిమా కదా. ఆ పేపర్ మీద సినిమా మాత్రం పక్కాగా ప్రణాళికబద్ధంగా ఎక్కడ రచన విషయంలో ఒక అంగుళం ఎక్కువ అవడం కానీ ఒక అంగుళం తక్కువ అవడం కానీ లేకుండా, అలాగే హుందాతనంలో కథలో ఎలాంటి ఈ సన్నివేశాలున్నా వినోదం కోసం అని ఆ హుందాతనాన్ని మరీ అవధులు దాటే లక్షణం లేకుండా ఆ పరిణతితో అద్భుతమైన రచన చేసి దాన్ని తెర మీదకి ఎక్కించారు వీరు గారు. సార్ ఇప్పుడు వీరు గారు ఎట్లనో 3 క్యారెక్టర్స్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఇలా చూపించబోతున్నారు కాబట్టి అందులో వీరు గారిది ఏ క్యారెక్టర్ అంటారు మీ దృష్టిలో? నాకు తెలిసి సప్తగిరి గారి పాత్ర అందరికన్నా బాగా పండిందండి. ఆయన క్యారెక్టర్ అదే అని నా అనుమానం. చెప్పారు, ఇప్పుడు డిస్కస్ చేసుకున్నారు దీని గురించి? చేయలేదు, మీరు అడిగారు కాబట్టి ఆ రహస్యం ప్రేక్షకులకి చెప్పేస్తున్నాను. ఖచ్చితంగా డైరెక్టర్ గారిది సప్తగిరి గారి క్యారెక్టర్ నోడు. థియేటర్స్లో వెయిట్ చేస్తుంది సార్ ఎలా ఉంటుంది ఆయన ఓన్ స్టోరీని సప్తగిరి గారి క్యారెక్టర్లో పెట్టారా లేదా అనేది మేము చూస్తాము. నాతో ఆయన నేరుగా చెప్పలేదు, నాకు అనుమానం అండి. మనం తెర మీద చూద్దాం. ఓకే సార్, మీదేమంటారు, మీదే క్యారెక్టరైజేషన్ అంటారు? అందరూ కలిపితే నేను సార్, మొత్తం ఆ ముగ్గురు కలిపితే నేను. ముగ్గురు కలిపితే మీరా సార్? సో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రాబోతుంది కాబట్టి సార్ ఈ సినిమా ద్వారా ఏదైనా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఇవ్వబోతున్నారా? సినిమా చివరిలో సినిమా ముగింపు అసలు కథని పూర్తి చేయడం అనేది ఆ సందేశంతోనే పూర్తవుతుంది. ఆ మెసేజ్ ఇప్పుడు రివీల్ చేయడం కంటే సినిమా విడుదలైన తర్వాత అయితే బాగుంటుంది. ఓకే సార్. సో ఫైనల్లీ పురుష గురించి మా ప్రేక్షకులకి మీ ఒక చిన్న పాట రూపంలో ఏమైనా చెప్తే ఏం చెప్తారు సార్? కాస్త జాలిపడ్డం నేర్చుకోండి మగాళ్ళ మీద అని చెప్తారు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, అలాగే పురుష గురించి కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్టర్ గారి క్యారెక్టర్ కూడా మాకు రివీల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఏదో వైరల్ కోసం చెప్పానండి. ఈ రోజుల్లో ఏదో అబద్ధమో నిజమో ఒకటి వైరల్ అవ్వాలి, లేకపోతే మా అటెన్షన్ రావట్లేదు. కాబట్టి అది కాదు అవునో మీరు సినిమా చూస్తుంది తెలుసుకోండి అంతే. డెఫినెట్లీ సార్, ఇట్లాగే పురుష మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, అండ్ రాబోయే మీది పెద్ద కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఓకే, చూసారు కదా, ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ అనంత శ్రీరామ్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్తో మేము ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.